హలో హాయ్ టు ఆల్. నట్స్ అన్నీ కూడా నేనైతే బౌల్లో వేసి సోక్ చేస్తున్నానండి. నాకు పంచదార ఇష్టం ఉండదు, అందుకే నేను ఖర్జూరంలో సీడ్స్ తీసేసి సోక్ చేస్తాను. మనకి నార్మల్ వాటర్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ చాలు, ఆరు హాట్ వాటర్ అయితే ఒక 10 minutes సోక్ చేసుకుంటే చాలన్నమాట. అంతలోకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మనకి మల్టీ మిల్లెట్స్ పౌడర్. నాగలక్ష్మి గారు ఎంఎంఎస్ కలెక్షన్స్లో నాగలక్ష్మి గారు అయితే కనుక ఒకసారి మనకి గేమ్కి విన్నర్ కింద గిఫ్ట్ కింద ఇచ్చారు, ప్లస్ సేల్ కూడా చేస్తారు. మేడం ఫోటో అయితే నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఈ పౌడర్స్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి చాలా యూస్ఫుల్ అండి. ఈ పౌడర్ అయితే కనుక లిక్విడ్స్ లాగా తీసుకోవచ్చు, సాలిడ్స్ లాగా తీసుకోవచ్చు. అన్ని రెసిపీస్ ఈ పౌడర్తో మీకైతే షేర్ చేస్తాను. ఎవరికైనా హెల్ప్ అయితే కనుక యూస్ చేసుకోండి. ఇక్కడ ఒక బౌల్లో అయితే కనుక 30 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పొయ్యి మీద పెట్టుకొని మరగాలి. అంటే రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను నేను. అందులో ఇంకొక చిన్న బౌల్లో ఈ పౌడర్ అయితే కనుక 1 స్పూన్ వేసుకొని లంప్స్ లేకుండా ఉండలు లేకుండా కలుపుకొని ఇక్కడ రోలింగ్ బాయిల్ అయ్యాక ఈ పౌడర్ని మిక్స్ చేసి ఇందాక కలుపుకున్న పౌడర్ని అయితే కనుక దాంట్లో మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి. అప్పుడు కలుపుతూ ఉన్నప్పుడు మంచిగా అది కుక్ అయ్యిద్ది అనమాట. మీకు లాస్ట్లో కన్సిస్టెన్సీ అని కూడా చూపిస్తాను క్లియర్గా. చూడండి ఎంత బాగా కుక్ అయిద్దో. మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే నాకు సరిపోద్ది నేను చేసే రెసిపీకి. కన్సిస్టెన్సీ అనేది సరిపోయాక నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకుంటాను. అంతలోకి ఇక్కడ నట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసుకుంటానమాట. ఈ జ్యూస్ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి మంచిగా పేస్ట్ చేసుకున్నాక ఇద్దరు పిల్లలకి జ్యూస్కి కావాల్సినంత పేస్ట్, ఈ మల్టీ మిల్లెట్స్ పౌడర్ పేస్ట్ అయితే ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకుంది ఇందాకది, అది వేసుకొని ఇక్కడ బనానా అన్నది యాడ్ చేసుకున్నా బాగుంటుంది, యాడ్ చేసుకోకపోయినా బాగుంటుంది. యాజ్ యువర్ టేస్ట్ అనమాట. ఉంటే వేసుకోవచ్చు. పాలు కూడా మిక్స్ చేసి హ్యాపీగా దాన్ని గ్లాస్లోకి సర్వ్ చేసి టాపింగ్కి బూస్ట్ చేసి ఇస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ పౌడర్తో చాలా రెసిపీస్ అయితే వస్తాయండి. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్.